ఓం నమో వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురు సన్నిధి కార్యక్రమంలో మనము పురాణ వాహిని కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్కాంద పురాణంలోని వైశాఖ మాస విశిష్టత గురించి ఆచార్యులు డాక్టర్ వెంకట రామ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, వైశాఖ మాసం, దీని పేరు వింటేనే చాలా పవిత్రమైన మాసం. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది కదా, ఆ పేరు గురించి చెప్తారా? మాధవ మాసం అని కూడా పేరు. వైశాఖ మాసం ఎలా వచ్చిందంటారు? ఈ పేరు వైశాఖ మాసం అని ఎందుకు వచ్చిందంటారు? మాధవ మాసం అని ఎందుకు పేరు వచ్చిందంటారు? వేదంలో మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ అని మాసముల పేర్లు చెప్తూ అందులో వైశాఖ మాసాన్ని గురించి చెప్తూ మాధవ మాసం అని చెప్పారు. ఇంకో పురాణ వాంగ్మయ ప్రకారం చూసినట్టయితే మా అంటే లక్ష్మీదేవి అని అర్థం. ధవుడు అంటే భర్త. లక్ష్మీదేవికి భర్తకి చాలా ప్రీతిపాత్రమైన మాసం కనుక దీనికి మాధవ మాసం అని పేరు. కనుక ఈ మాధవ మాసంలో ఏ కొంచెం పుణ్యం చేసినా స్వామికి ప్రీతి చెందుతుంది, స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. కనుక చాలా భక్తి శ్రద్ధలుగా మాధవ మాసంలో స్వామి యొక్క ఆరాధన చేయటం విశేషం. తర్వాత ఇందాక మీరు వైశాఖ మాసం గురించి అడిగారు. ఈ ప్రతి నెలకి కూడా పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రంతో ఆ మాసం ఏర్పడ్డాక మనకు కనిపిస్తోంది. ఇప్పుడు చైత్రమాసం మనం అనుకుంటే చిత్తా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటుంది. చిత్తా నక్షత్రేణ యుక్త పౌర్ణమాసి చైత్రి. అలాగే వైశాఖ మాసానికి వచ్చేప్పటికి విశాఖ నక్షత్రేణ యుక్త పౌర్ణమాసి వైశాఖి అని. ఈ విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆ నెలకి వైశాఖ మాసం అని పేరు. ఈ వైశాఖ మాసంలో ఈ విశాఖ నక్షత్రానికి దేవతలు ఇద్దరు ఉంటారు. సామాన్యంగా నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత, అధిదేవత ప్రతిదేవత. ముందు నక్షత్రాన్ని అధిదేవత అంటారు, తర్వాత నక్షత్రం ప్రతిదేవత అంటారు నక్షత్రాల వరుసలో. అలా కాకుండా అధిష్టాన దేవతలు ఉంటారు. ప్రతి నక్షత్రానికి కూడా అధిష్టాన దేవతలు. కృత్తికా నక్షత్రానికి అగ్ని అధిష్టాన దేవత, భరణీ నక్షత్రానికి యముడు అధిష్టాన దేవత. అలాగా విశాఖ నక్షత్రానికి వచ్చేప్పటికి ఇంద్రుడు అగ్ని ఇద్దరు దేవతలు అధిష్టాన దేవతలు. ఈ ఇద్దరు దేవతలు అధిష్టానులై ఉండటం వలన ఈ మాసానికి చాలా గొప్పతనం సంతరించుకుంది. విశేషం ఏమిటంటే ఇంద్రుడు దేవరాజు, అగ్నేమో దేవతలకి ముఖస్థానీయుడు. ఇంద్రాగ్నులు ఇద్దరు కూడా అగ్ని ఏ దేవతకి ఆహారం చెందాలన్నా అగ్నిముఖంగానే సమర్పణ చేస్తాం. ఈ సమర్పణ చేసిన ద్రవ్యానికి ఫలం ఇచ్చేవారు దేవరాజు ఇంద్రుడు. కనుక దేవరాజుకు ఎటువంటి వైభవం ఉంటుందో ఈ మాసంలో పుణ్యం ఆచరించిన వారికి అటువంటి ఉత్తమమైన ఫలం కలిగే అవకాశం ఉందన్నమాట. దానికోసం ఈ మాసానికి చాలా విశిష్టత ఉంది. మాసంలో ప్రతిరోజు కూడా చాలా పరమ పవిత్రమైనది. ప్రారంభం నుంచి చివరి దాకా చాలా పవిత్రమైనది. దీంట్లో అక్షయ తృతీయ వస్తుంది కదా, అక్షయ తృతీయ విశేషం ఏంటండి? ఏ కొంచెం పుణ్యం ఆచరించినా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. సామాన్యంగా మనం పుణ్యం చేస్తే ఒక దేవతను ఉద్దేశించో ఆలోచించి చేస్తాం. ఇప్పుడు ఆదివారం సూర్యనారాయణమూర్తికి ఇష్టం, సప్తమి సూర్యుడికి ఇష్టం, శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి ఇష్టం, వెంకటేశ్వర స్వామికి ఇష్టం, ఇలా చెప్పుకుంటాం. అక్షయ తృతీయ నాడు పుణ్యం దేవతలతో పాటు పితృదేవతలు కూడా అనుగ్రహిస్తారు. అంత గొప్పతనం ఉంది. ఆ నాడు చేసిన ఏ స్వల్ప పుణ్యం చేసినా కూడా అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. మామూలుగా ఈ పూజ చేస్తే ఇంత ఫలం అని, ఈ వ్రతం చేస్తే ఈ ఫలం అని చెప్తారు. దానికి పరిమితి ఉంది. అక్షయ తృతీయ నాడు చేసే పుణ్యానికి పరిమితి మనం కట్టలేం. ఆ రోజుకి అంత పవిత్రత ఉంది. ఆ రోజు బంగారు దానం చేయాలా అంటారు, కానీ ప్రస్తుతం సమాజంలో బంగారు కొనడం ఒకటి అలవాటైంది. ఇది ఎంత మాత్రం నిజమైందంటారు? బంగారం దానం చేయటమే ఉద్దేశం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఆర్జించినటువంటి ధనానికి లేదా బంగారానికి వినియోగం ఏమిటి అని ఆలోచన చేస్తే శాస్త్రకారులు 3 రకాలుగా చెప్పారు. దానం భోగో నాశ తిస్రో గతయ. మొదటిది దానం చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఏ స్వల్పం దానం చేసినా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. దానం చేయడానికి బుద్ధి పుట్టలేదు, అనుభవించాలి. అనుభవించకుండా కూడబెట్టి ఎక్కడో దాచిపెడితే అది ఎవరో దాని వినియోగం అవుతుంది. వీరు అనుభవించలేదు. ఆ పుణ్యం కానీ శరీర భోగం కానీ వీరికి రెండూ దక్కవు. కనుక మొదటిది దానం చేసి ఉత్తమమైన ఫలాన్ని పొందడం ఒక పక్షం. దానం చేయడానికి బుద్ధి పుట్టకపోతే కనీసం అనుభవించేనైనా అనుభవించాలి. కనుక దానం చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేయాలి.
తర్వాత బలరాముడి జయంతి అని కూడా అంటారు. అవును. అవును, బలరాముడి గురించి ఏమైనా చెప్తారా? బలభద్రుడు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారాల్లో సంకర్షణుని యొక్క అవతారం. అక్కడి నుంచి సంకర్షణింపబడి శక్తి రోహిణీదేవి ఎందు ప్రవేశపెట్టబడ్డాడు. ఆయన రామావతారంలో తమ్ముడుగా ఉన్నందుకు ఇక్కడ అన్నగారుగా ఉండి ఆయన పృథ్వీకృతి పొందినట్టుగా కనిపిస్తుంది ఈ కథావృత్త సన్నివేశంలో చూస్తే. కానీ రెండూ కూడా విష్ణువు యొక్క అంశలే, ఇద్దరు కూడా మహావిష్ణువు యొక్క అవతారాలే. అవి లౌకికంగా మనం చెప్పుకునే మాటలకి సరిపడతాయేమో, కానీ దైవశక్తి ద్వారా చూసినట్టయితే బలరామ జయంతి చాలా పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ నాడే, అది కూడాను చాలా విశేషమైన పుణ్యం. వాళ్ళ బలభద్రుని పూజ చేయడం వలన బలం కలుగుతుంది. ఆత్మబలం, శారీరక బలం రెండు కూడా సంతరించుకునే అవకాశం, బుద్ధి బలం, విద్యాబలం. కనుక అందులో అక్షయ తృతీయ అవటం వలన ఆ పుణ్యం కూడా రెట్టింపు అవుతుంది, అపరిమితం అవుతుంది. అటువంటి ఉత్తమమైన లక్ష్య భావనతో చేయాలి. కనుక అది విశేషమైన పుణ్యాన్ని. తర్వాత మనకి అవతార మూర్తులందరూ ఉత్తర భారతదేశంలో పుడితే సిద్ధాంతకర్తలు దక్షిణ దేశంలో పుట్టారు. వాళ్ళ జయంతులు కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది. పంచమ రోజు శంకరాచార్య జయంతి వస్తుంది, షష్ఠి రోజు రామానుజాచార్య జయంతి వస్తుంది. వాళ్ళ గురించి మీరేమని చెప్తారు? స్కాంద పురాణంలోనూ ఇంకా మిగిలిన పురాణాల్లో కూడా 2-3 చోట్ల శంకర సాక్షాత్ శంకరుడే శంకరాచార్య స్వామిగా పుట్టినట్టుగా కనిపిస్తోంది ఆ పురాణ వచనాలను కనుక చూసినట్టయితే. రామానుజ ఆచార్య స్వామి వారు కూడా ఆదిశేషుని యొక్క అవతారంగా చెప్తారు. ధర్మానికి ఎక్కడెక్కడ గ్లాని కలుగుతోందని వాళ్ళ దృష్టిలో అనిపించిందో దాన్ని రక్షించడం కోసం ఆయుధం పట్టాలా పట్టకుండా రక్షించాలా అనే తీర్మానం వాళ్ళే నిర్ణయం చేసుకుని ఆయుధం పట్టకుండా ధర్మ ప్రచారం చేయటం కోసం, భక్తి మార్గాన్ని చ్యుతి కాకుండా రక్షణ చేయటం కోసం కాలాంతరాల్లో అవతరించిన 2 అవతారాలు. 2500 సంవత్సరాల పూర్వం శంకర్లు పుడితే 1000 సంవత్సరాలకు పూర్వం రామానుజులు పుట్టారు. కనుక ధర్మగ్లాని ఎక్కడ జరుగుతుందో, లేదా భక్తికి ఎక్కడ లోపం కలుగుతుందో, భక్తి ఆచరణకి ఎక్కడెక్కడ చ్యుతి కలుగుతుందో అక్కడక్కడ దాన్ని ప్రచారం చేయడం కోసం దేవతలే ఈ గురువుల రూపంలో మనకు అవతరించి ఉద్ధరించినట్టుగా మనకు కనిపిస్తుంది. సప్తమి రోజు మన గంగా సప్తమి, గంగా అవతరణం జరిగింది. ఈ గంగా అవతరణ గురించి చెప్తారు? గంగా అవతరణ గురించి విశేషించి రామాయణంలో చాలా బాగా విశ్వామిత్ర మహర్షి యాగరక్షణకి రామచంద్రుని లక్ష్మణస్వామిని తీసుకెడుతూ దారిలో చెప్పినట్టుగా మనకి బాలకాండలో కనిపిస్తుంది. గంగా అంటేనే ఆ స్మరణ మాత్రం చేతనే పాపాలు పోతాయి. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్య విష్ణులోకం సగచ్చతి అంటోది శాస్త్రం. గంగానామ స్మరణ వలనే పాపముల నుంచి విముక్తుడవుతాడు. పోనీ సన్నిహితంలో ఉన్న వారి గురించి స్మరిస్తే సన్నిహితంలో ఉంది కనుక వైబ్రేషన్సో శక్తో అనుకోవచ్చు. యోజనానాం శతైరపి 100 కొలది యోజనాల దూరంలో గంగా నది ఉన్నా సరే ఒక్కసారి అంటే సార్ యో బ్రూయాత్ పలికితే చాలు, నోటమ్మట గంగా అని పలికితే చాలు పాపాలని విష్ణులోకం సగచిది. పాపాలు పోవటమే కాదు పరమపదం కూడా లభిస్తుంది అని చెప్తోంది. అలాగే అంబ తద్దర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే మహాపుణ్యతరంగిణి అని. గంగానదిలో కనిపించే అలలన్నీ స్వర్గారోహణానికి సోపాన మార్గము అని చెప్పి అభివర్ణించారు. అలలుగా మనం భావిస్తాము, కానీ ముక్తులకి అవి స్వర్గాలోకానికి వెళ్ళే మార్గంగా కనిపిస్తోంది, సోపాన మార్గంగా కనిపిస్తోంది. గంగా గంగేతు యో బ్రూయాత్ యోజనానాం సతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి అంబా త్వద్దర్శనాన్ ముక్తి. గంగానదిని చూస్తేనే ముక్తి కలుగుతుంది. అయితే ఆ పరమ పవిత్రమైన విశ్వాసంతో చూడాలి. విశ్వాసం లేనప్పుడు మామూలు నీళ్ళగానే ఫలిస్తాయి. తెలుసుకుని చేసినప్పుడే ఆ ఫలాన్ని పొందగలుగుతారు. అవతరణ గురించి గంగా అవతరణ. గంగా తన సగరుడు అశ్వమేధ యాగాలు చేశారు. రాజైనటువంటి వాడు అశ్వమేధ యాగం చేశారు. అందుట్లో సూర్యవంశంలో ప్రతి చక్రవర్తి కూడా అశ్వమేధ యాగాలు 100 అశ్వమేధ యాగాలుగా చేశారు. అందుట్లో సగర చక్రవర్తి చేశారు. వాళ్ళు చేసినప్పుడు ఆ సగర చక్రవర్తి చేసినప్పుడు ఆయన 100వ అశ్వమేధ యాగం పూర్తయితే ఇంద్ర పదవికి చ్యుతి కలుగుతుందని ఇంద్రుడు భయపడ్డాడు. ఎందుకంటే ఇంద్ర పదవికి ఒక అర్హత ఏంటంటే 100 యాగాలు కూడా చేసి ఉండాలి. అందుకే 100వ యాగం పూర్తి అయిపోతే తన పదవికి ఎక్కడ చ్యుతి కలుగుతుందని యాగాశ్వాన్ని అపహరించాడు. మాయా రూపంలో అపహరించి దాన్ని తీసుకెళ్లి పాతాళ లోకంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఆయన ఆశ్రమంలో బంధించాడు.
ఆ యాగాశ్వం వలన యాగం ఆగిపోయింది. యాగాశ్వం వస్తే కానీ యాగం పూర్తి కాదు. దానికోసం ఆయనకి 60,000 మంది కుమారులు సగర చక్రవర్తికి. ఈ 60,000 మంది కుమారులు కూడా యాగాశ్వాన్ని వెతకడంలో నిమగ్నై భూమిని మొత్తం చాలాసార్లు తిరిగారు. ఎక్కడ కనిపించబోయారు. భూమిని తవ్వడం మొదలుపెట్టారు. తవ్విన మట్టి అంతా ఎక్కడ పోస్తారు, దాన్ని తినేయడం మొదలుపెట్టారు. వాళ్ళు తవ్విన మట్టి తవ్వినట్టుగా తినేయడం మొదలుపెట్టారు. వేళ్లతో తవ్వి ఆ తవ్విన మట్టిని తినేశారు. తినేసి అలా పాతాళలోకం దాకా చేరారు. పాతాళలోకం దాకా చేరిన వాళ్ళు పాతాళలోకం అంతా కూడా గాలించారు. అక్కడ కపిల మహాముని యొక్క ఆశ్రమంలో ఈ యాగాశ్వం కనిపించేప్పటికీ, నువ్వు దొంగలాగా ఇక్కడ వేషం వేసుకుని మా యాగాశ్వాన్ని అపహరించావని పరుషంగా మాట్లాడతారు. ఏంటంటే అలసిపోయి వెతికి అలసిపోయి ఉన్న కారణం చేత ఈయనే దొంగిలించాడని భ్రమించారు వారు. ఆయన ఒకసారి తపోదీక్షలో ఉన్న ఆయన కోపించి ఒకసారి హుంకారం చేసేప్పుడు వీళ్ళంతా భస్మరాసులు అయిపోయారు. ఇలా అందరూ భస్మరాసులు అయిపోతే ఇక్కడి నుంచి వార్త చేరేది లేదు, అక్కడి నుంచి వార్త వచ్చేది లేదు. ఏమయ్యారో తెలియదు. వెళ్ళిన వాళ్ళు 60,000 మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఇలాగా తర్వాత ఆయన కుమారుడు ఇలాగా దిలీప్ భగీరథుడి దగ్గరకు వచ్చింది. భగీరథ చక్రవర్తి ఆయన మునిమనవాడు. సగర చక్రవర్తి మునిమనవుతాడు. ఈయన తాతగారు చేసినటువంటి పితరులందాగా ఏమయ్యారు వెతుక్కుంటూ వచ్చి పాపం చూస్తే భస్మరాసులే ఉన్నారు. వీరందరికీ స్వర్గం ఎలా వస్తుంది, వీళ్ళందరికీ ఉత్తరక్రియలు ఎవరు చేస్తారు అని యోచన చేసి రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పు వచ్చాడు అన్వేషణకి. ఆ సందర్భంలో అడిగితే గంగాజల స్పర్శ వలన కానీ వీరికి ముక్తి లేదు. గంగ ఎక్కడుంది? బ్రహ్మలోకంలో ఉంది. బ్రహ్మలోకం నుంచి గంగను తీసుకొచ్చేది ఎవరు? ఆయన అప్పుడు బ్రహ్మగారు కూర్చొని తపస్సు చేశారు. బ్రహ్మగారు వచ్చి తపస్సు చేస్తే బ్రహ్మగారు సంతోషించిన ఆయన గంగ వస్తా అంటే వదిలిపెట్టా, నాకే అభ్యంతరం లేదు, గంగని అడుగున్నాం. మళ్ళీ గంగ కోసం తపస్సు చేశాడు. గంగ నేను వస్తే భూలోకంలోకి రావాలంటే భూమిలో నన్ను భరించేవాడు ఎవరు అని ఆమె ప్రశ్నించింది. ఎవరున్నారా అని యోచన చేస్తే అప్పుడు ఈశ్వరుడు అని చెప్తే ఈశ్వరుడు కోసం మళ్ళీ తపస్సు చేశాడు ఆయన. ఇలా అయితే యుగధర్మాన్ని అనుసరించి వాళ్ళ దేహాలు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఉండేవి. కృతయుగంలో మనస్సు ఎంతకాలం చెదిరిపోకుండా రక్షణగా ఉంటుందో అంతకాలం ప్రాణంతో ఉండేవారు. అందుకోసం లక్షల సంవత్సరాలు జీవించినట్టుగా కనిపిస్తుంది. త్రేతాయుగంలో వచ్చేటప్పుడు వెముకలు ఎంతకాలం సుస్థిరంగా ఉంటాయో రక్షణగా ఉంటాయో అంతకాలం జీవించి ఉండేవారు. పరస్పర ఆశ్రమ ప్రాణం ఉంటే వెముక చెడిపోదు, వెముక చెడిపోతే ప్రాణం పోదు. అలా వేల సంవత్సరాలు జీవించారు వాళ్ళు. అటువంటి కారణం చేత ఈశ్వరుడు కోసం భయంకరమైన తపస్సు చేశాడు ఆయన. ఒంటికాలం మీద నుంచుని, మంచాగ్ని మధ్యంలో నుంచుని, చలికాలంలో బాణాకాలంలో కంఠలోతో, అందులో హిమాలయ పర్వతం దగ్గర నీళ్లలో నుంచుని అలా తపస్సు చేశాడు. చాలా భయంకరమైన తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలంటే గంగను భరించాలి, ఇలా మా పితృదేవతల కోసం ఉత్తర క్రియలు చేయాలనుకుంటున్నాను, అయితే రమ్మనంట. మళ్ళీ గంగ కోసం ప్రార్థన చేశాడు. ఆవిడ ఈశ్వరుడా నన్ను భరించేది అని చెప్పి ఒక దూకింది పైన. ఈశ్వరుడికి వ్యోమకేశుడు అని పేరు. వ్యోమకేశాయ నమః అష్టోత్తరనామాల్లో కూడా ఉన్నాను. వ్యోమం అంటే ఆకాశం. ఆకాశమంతా తన యొక్క జటాజూటాన్ని పెంచి విస్తరింపజేశాడు ఆయన. ఒక పాత్రలాగా తన జటాజూటాన్ని ఏర్పరిచారు. ఆయన ఈశ్వరుని పాతాళానికి తొక్కేస్తానే అహంభావతో ఆవిడ దూకుతోంది పైనుంచి, బ్రహ్మలోకం నుంచి దూకుతుంటే మొత్తం ఆయన మహావేగంగా దూకింది. దూకేటప్పుడు దాంట్లో ముసళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి. చాలా వేగంగా దూకింది. దూకితే ఈశ్వరుడు ఒక్క బొట్టు కూడా కిందకి జారనీయకుండా మొత్తం జటాజూటంలో బంధించారు ఆయన. గంగను బంధించేపటికి విశ్వప్రయత్నం చేసింది. 60 సంవత్సరాలు తిరిగింది ఆమె గంగ. ఏ రీతికైనా ఒక్క బొట్టు బయటకు రావాలి, బయటకు రావడానికి అవకాశం కుదరదు. అంత పకడ్బందీగా ఆయన జటాజూటంలో బంధించారు. అప్పుడు మళ్ళీ శివుడు కోసం తపస్సు చేశాడు భగీరథుడు. అయ్యా మీరు గంగను ధరించారు, బాగుంది, అసలు వదిలిపెడితే కదా మాకు వచ్చేది అని తపస్సు చేస్తే అప్పుడు ఈశ్వరుడు ప్రయత్నించి 3 బిందువులు వదిలేస్తాడు. ఆ 3 బిందువులే మనకి ఇప్పుడు అఖండ గంగా నదిగా కనిపిస్తుంది. అందుట్లో ఒక పాయ స్వర్గలోకానికి ప్రవహించింది, ఒక పాయ భూలోకంలో ప్రవహించింది, ఒక పాయ పాతాళ లోకంలో ప్రవహించింది. ఆ పాతాళ లోకంలో మానవుల యొక్క ఈ సగర చక్రవర్తి యొక్క కుమారుల యొక్క భస్మరాసనమై ప్రవహించినప్పుడు వాళ్ళంతా ముక్తులైపోయి స్వర్గలోకాన్ని పొందారు. అది రావడానికి ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు భగీరథుడు ఆయన రథం ఎటు వెడుతుంటే ఆ రథాన్ని అనుసరించి ప్రవహించింది పాతాళ లోకానికి. ఈ మధ్యలో జన్మ మహర్షి యాగం చేస్తున్నాడు. ఆయన యాగం చేస్తుంటే ఆయన యాగశాల కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయి ఆయన కోపించి మొత్తం తాగేసాడు. ఆయన చాలా తపస్శక్తి, ఆయన విష్ణువు యొక్క అవతారం.
ఆయన మొత్తం అంతా ఒకసారి ఆచమనం చేసేటప్పుడు గంగానది మొత్తం నిశ్శేషంగా అయిపోయింది. ఆయన మళ్ళీ ప్రార్థన చేశాడు పాపం జన మహర్షిని, అయ్యా కోపగించొద్దు, పొరపాటు జరిగింది, ఆ పితృదేవతల్ని అనుగ్రహించడం కోసం తీసుకెడుతున్నానంటే ఆయన ఏందో మళ్ళీ దయ కలిగి కుడి చెవులోంచి వదిలిపెట్టాడు ఆయన. అవును, జాహ్నవి. అక్కడి నుంచి జాహ్నవి అని పేరు వచ్చింది. జాహ్నవి ఇలా పాతాళ లోకంలోకి తీసుకెళ్ళటం వలన పాతాళ లోకంలో ఆ పితృదేవతలను కూడా ముక్తి పొందినట్టుగా మనకి రామాయణంలో ఈ చరిత్ర అంతా కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్తారు. మీ వంశంలో ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు, ఇంత తపస్సు చేసిన చక్రవర్తులు ఉన్నారు అని వాళ్ళ యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పారు. తర్వాత ఏకాదశికి వస్తే మోహిని ఏకాదశి వ్రతం అనే ఉంది. అది ఏంటి అసలు? ఆ వ్రతం చేస్తే ఏమొస్తుంది? ఆ వ్రతం ఎలా చేయాలి? ఆ వ్రతంలో ఉండే దేవుడు ఎవరు? అసలు ఏకాదశి ధర్మదేవతకి ప్రధానం. ధర్మదేవతకి విష్ణువుకి అభేదం. మనకి విష్ణు సహస్రనామంలో కూడా ఆచార ప్రభువో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం మనం ఆచరిస్తుంటాం, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఇలా ఉంటుంది. ఈ ఆచారంలో ఈ ఆచారాన్ని ఆచరించేది దేన్ని ఆధారంగా చేసుకుని? ధర్మాన్ని బేస్ చేసుకుని ఆచరిస్తున్నారు. వీటికన్నిటికీ పునాది ధర్మం. ఈ ధర్మం మహావిష్ణువు యొక్క స్వరూపం కనుక ధర్మాచరణ ఎవరు ఆచరిస్తారో వాళ్ళ యందు మహావిష్ణువుకి ప్రీతి కలుగుతాం. కనుక విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రలై ముక్తిని పొందే అవకాశం ఉంది. ఏకాదశి నాడు చేయవలసినవి 2 పనులు ఉన్నాయి అని చెప్పి శాస్త్రం చెప్తాం. ఏకాదశ్యాం అహోరాత్రం కుర్యాత్ భోజనద్వయం. భోజనాహ ఓ జనులారా ద్వయం కుర్యాత్, 2 పనులు చేయండి. రాత్రౌ జాగరణం కుర్యాత్ దివాచ హరికీర్తనం. రాత్రంతా జాగరణ చేయండి, పగలంతా హరినామస్మరణ చేయండి. దానికి ఉపవాసం అని పేరు. ఉపసమీపే వాస ఉపవాస. స్వామి యొక్క పాదపద్మాలయందు మనస్సుని సంచరింప చేయడానికే ఉపవాసం అని పేరు. ఇవన్నీ శరీరం నిలుపుకోవడం కోసం ఈ ఆహారం, పాలు తాగాల, పొలం తినాలా, ఉప్మా తినాలా, అల్పాహారం తినాలి, ఇవన్నీ తర్వాత మాటలు. అవి శరీరం నిలుపుకోవడం కోసం కోసమే శరీరం ఉంటుంది కదా. కనుక ఏకాదశి నాడు పొగలంతా కూడా నోరు నవ్వంగ హరికీర్తి నుడుగుటే. నోరు నొప్పి పుట్టేంతగా విష్ణునామస్మరణ చేయమన్నారు. నోరు ఉన్నందుకు సార్థక్యం విష్ణునామస్మరణ చేయటమే ప్రధానంగా భాగవతంలో చెప్పారు. పోతన గారు ప్రహ్లాదుడి గురించి చెప్తూ కూడా నోరు విష్ణునామం పలకపోతే ఢమఢమధ్వనితోడ ఢక్క కాక అని వర్ణించారు. అది ఏదో శబ్దం చేసే ఒక యంత్రంతో సమానమైపోతుంది తప్ప అది ఉన్నందుకు సార్థక్యం కాదు. కనుక నోరు ఉన్నందుకు భక్తి శ్రద్ధలతో విష్ణునామస్మరణ చేయాలి. రాత్రంతా జాగృతి, నిద్ర లేకుండా ఉండడం కల జాగృతి, మనస్సు చెలించకుండా విష్ణువు ఇంత లక్ష్య భావనతో ఉండగలగాలి. దానికి జాగరణ అని పేరు. నిరంతరము విష్ణువుని మనస్సులో చింతిస్తూ ఆయన యొక్క లీలా విశేషాలను తలుచుకుంటూ ఉండడానికి జాగరణ అని పేరు. జాగరణ అంటే నిద్ర మానుకుని ఏదో రకంగా దేవుని స్మరణలో ఉండటానికి జాగృతి, జాగరణ అని పేరు. జాగ్రత్తగా ఉండు అంటాం. ఏదైనా పొరపాటు చెందుతుంటే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాం. బయటకు వెళుతుంటే జాగ్రత్త అంటాం. అంటే ఏ లక్ష్య భావంతో ఎక్కడికి వెళుతున్నామో ఆ మార్గం నుంచి పక్కకి తొలగద్దు, అదే మార్గంలో సంచరించు అని చెప్పడం కోసం జాగృతి, జాగరణ అనే పదాలు వచ్చింది. కనుక విష్ణువు యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసంతో ఉన్న రాత్రికే జాగరణ అని పేరు. ఇలా ఈ 2 పనులు చేయకుండా ఇంకా మోహిని దేవత ఆమె వరం పొందింది. ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం అనే పేరుతో ఆలోచన రాహిత్యంగా విష్ణు ఆలోచన లేకుండా ఏవైతే ఉంటారో వాళ్ళు చేసిన పుణ్యం అంతా కూడా ఆమె వచ్చేట్టుగా వరం పొంది ఉంది. కనుక ఆ ఏకాదశి నాడు ఆ మోహిని దేవతను దృష్టిలో పెట్టుకుని మనం ఇంకాస్త భక్తి శ్రద్ధలతో కట్టుబాటుతో ఉండాలి. నిద్రపోవటం కానీ అంటే ఏకాదశికి ఏం చెప్పారంటే దశమి నాడుకి ఏకభుక్తం చేయాలి, ఏకాదశి నాడు నిరాహారంగా ఉండాలి, ద్వాదశి నాడు ఏకభుక్తం చేయాలి, ఏకాదశి నాడు రాత్రంతా జాగరణ చేయాలి, మరుసటి ద్వాదశి నాడు రాత్రి మొదటి యామం దాటేంత వరకు మెలకుగా ఉండాలి, మధ్యలో పడుకోకూడదు. అప్పుడు కానీ జాగరణ ఫలం రాదు. ఇటు భోజనమైనా ఇటు నిద్ర అయినా కూడా ముందు రోజు రాత్రి తర్వాత రోజు రాత్రి మొదటి యామం వరకు కనుక ఈ నియమాలు పాటిస్తేనే ఆ వ్రతం పూర్తయినట్టు. తర్వాత గురువు గారు చతుర్దశి రోజు నృసింహ జయంతి వస్తుంది. ఆ నృసింహ వర్ణన అవతరణ ఉద్ధరణ కార్యక్రమం చెప్తారు. నృసింహస్వామి వర్ణనం భాగవతంలో చాలా విశిష్టంగా చెప్పారు. నృసింహ శబ్దమే భయాన్ని పోగొట్టేది. ఆ శబ్దాన్ని భయం వేసినప్పుడు నృసింహస్మరణ చేస్తే భయాన్ని మనం అనుకుంటాం, భయం పడతామని మనం అనుకుంటాం. కానీ శంకరాచార్య స్వామి చేసిన కరావలంబ స్తోత్రంలో చూస్తే జన్మ కలిగిన తర్వాత జీవించడం ఈ 2 భయంకరమైన వాటిగా వర్ణించారు.
దానికే సంసారం అని పేరు కదా, లోకయాత్ర. ఈ లోకయాత్రలో ఎక్కడ ప్రమాదం చెందుతామో అని సంసార ఘోర మతిఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య. సంసారం అనే బావిలో పడిపోయాను, అది అంతలోతుందో తెలియదు, చీకటిగా ఉంది. శతసర్ప సమాకులస్య, వందల కొలది పాములు దాంట్లో ఉన్నాయి, అవన్నీ కరుస్తున్నాయి నన్ను. దీనస్యదేవ కృపయాపదమాగ్రస్య, స్వామిని ఇక పదాలని ఆశ్రయిస్తున్నాను, నీ చెయ్యూతనిచ్చి నన్ను పైకి ఉద్ధరించు. శంకర భగవత్పాదులు లక్ష్మీకరావలంబ స్తోత్రంలో చెప్తారు. అంటే ఆ లక్ష్మీ నృసింహస్వామి వర్ణనం కథ అందరికీ తెలిసిందే కనుక కథ జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆయన భయం ఏమిటంటే, ఆయన్ని చూస్తే భయపడడం దేనికంటే, పాపం ఉన్నవాడు, పాపం చేసిన వాడు భయపడాలి. పుణ్యం చేసేవాడు భయపడక్కలేదు, స్వస్థతగా ప్రహ్లాదులాగా ధైర్యంగా 5 సంవత్సరాలు పిల్లవాడే కదా, ఒళ్ళో కూర్చుని ధైర్యంగా ఒళ్ళో కూర్చున్నాడు. ఆయన చూసేప్పటిగా ఉగ్రం తగ్గింది. విష్ణువు ఆగలే, బ్రహ్మగారు, శివుడు కూడా దగ్గరికి వెళ్ళలేకపోయారు, లక్ష్మీదేవి కూడా దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఆ కోపం సమయంలో ప్రహ్లాదుడు వెళ్ళబట్టి ఆయన ఒక కోపం అంతా శాంతి. కనుక ఆయన భయం పాపానికి, అలాగే అకృత్యం చేసేవాళ్ళు భయపడాలి. వాళ్ళని భయపెట్టడం కోసమే అంత భయంకరమైన రూపాన్ని ధరించారు. వాళ్ళు పొందిన వరం అదే కదా. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కదా. హిరణ్యకశిపుని సంహరించినప్పుడు ఆ హిరణ్యం అంటే బంగారం మీద లోపం ఉంటే, ఐశ్వర్యం మీద లోపం చేసి ఎన్ని పాపాలైనా చేస్తాడు. కనుక ఆ పాపాలని పోగొట్టే ద్రవ్యం మీద ఉండే భ్రాంతిని పోగొట్టడం కోసం డబ్బు ఉన్నవాడు ఏమిటంటే, నాను మించిన రక్షకుడు అధికారి ఇంక లేరు అనే భావన కలిగే అవకాశం ఉంది ఐశ్వర్యంలో. అటువంటి బాధ ఉన్నప్పుడు పరమాత్మ సహించడం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యం కూడా ఆయన భార్య పెట్టినటువంటి అనుగ్రహమే కదా, లక్ష్మీదేవి కలిగించినటువంటి భాగ్యమే కదా. ఆ భాగ్యం ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, ఈ స్వామి వల్ల మనకి ఈ భాగ్యం అంతా దక్కిందనే స్పృహతో ఉంటే వాళ్ళు చిరకాలం ఆనందాన్ని అనుభవిస్తారు, సుఖ సంతోషాలని, సౌభాగ్యాన్ని అనుభవిస్తారు. అకృత్యాలకు బాధపడితే నృసింహస్వామి యొక్క రూపాన్ని చూడాల్సి వస్తుంది. తర్వాత పౌర్ణమి రోజు బుద్ధ పూర్ణిమ అంటారు, తర్వాత కూర్మ జయంతి అంటారు, మహావైశాఖి అంటారు. దీని గురించి కొంచెం 3 గురించి చెప్తారు. మహావైశాఖి, వైశాఖ మాసంలో పూర్ణిమ సరిగ్గా మధ్యలో వస్తుంది. ఓ రత్నహారంలో నాయకమణిలాగా మధ్యలో ప్రకాశిస్తూ ఉంటుంది. అటు 15 రోజులు, ఇటు 15 రోజుల మధ్యలో పూర్ణిమ ఉంటుంది. కనుక పూర్ణిమ చాలా విశిష్టవంతమైనటువంటి. పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలి. ప్రారంభంలో స్నానంతో మొదలు పెడతాం కనుక పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయడం విశేషం. మహావైశాఖి అనే దానికి వైశాఖ మాసం అంతా చాలా గొప్పది, అందులో పూర్ణిమ ఇంకా విశేషమైనటువంటిది. అంటే మామూలుగా లోక వ్యవహారంలో మనం హోమం ఎక్కడైనా క్రతువు జరుగుతుందంటే యజ్ఞం మొత్తం చూడాలని ప్రయత్నం చేస్తాం, మొత్తం వెళ్ళలేకపోతే మధ్య నుంచి అయినా వెళ్ళి చూడాలని చూస్తాం. మధ్యలోంచి వెళ్ళకపోతే చివరికైనా పూర్ణాహుతి జరిగే సమయానికైనా మనం అక్కడ హాజరైతే బాగుండు. ఆఖరి పూర్ణాహుతిలో మన చేతితో ఏదైనా ఓ ద్రవ్యం సమర్పిస్తే బాగుండు, చేస్తే మొత్తం చేసిన ఫలం మనకు వస్తుంది అనే భావం. ఈ 4 రోజులు చేయలేనటువంటి వారు పూర్ణిమ నాడు ఏ కొంచెం స్నానం కానీ, దానం కానీ, జపం కానీ, పూజ కానీ, హోమం కానీ, ఇటువంటివి ఏ కొంచెం చేసినా కూడా అది సంపూర్ణమైన ఈ మాసం 4 రోజులు చేసిన ఫలాన్ని ఇచ్చే దాంట్లో జమ అవుతుంది అనమాట. అందుకోసం మహావైశాఖికి అంత ప్రాశస్త్యం, ప్రశస్తి ఉంది. అదీ కాకుండా ఇక్కడ కొంచెం కొత్త విషయం మనం చెప్పుకోవాలి. తెలిసే ఉన్నది, కొత్త విషయం కాదు, పద్ధతి ఏమిటంటే, నెలంతా కూడా ఒక రోజుగా భావన చేస్తే పితృదేవతలకి, దేవతలకి ఒక సమయం పగలు, ఒక సమయం రాత్రి. దేవతలకి పగలు ఏదో, పితృదేవతలకి అది రాత్రి. పితృదేవతలకి ఏది పగలో, దేవతలకి అది రాత్రి. ఈ రెండింటికి మధ్య మార్గం ఏమిటంటే, సెంటర్ పాయింట్ అని చెప్పుకోవడం మన భాషలో అష్టమి తిథి. అష్టమి తిథి సంధ్య అన్నమాట, సంధ్యా సమయం లాంటిది. ఈ పగలు రాత్రికి సంధ్య సమయం ఎక్కడంటే అష్టమి. బహుళ అష్టమి నుంచి శుద్ధ అష్టమి వరకు పితృదేవతలకు పగటి కాలం, అంటే దేవతలకి రాత్రి కాలం. శుద్ధ అష్టమి నుంచి బహుళ అష్టమి వరకు దేవతలకు పగటి కాలం, పితృదేవతలకి రాత్రి కాలం. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, మనం రోజుకు ఒకసారి సంపూర్ణంగా కనుక భోజనం చేస్తే రెండో పూట తినకపోయినా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, శరీరం సరిపోతుంది. మహర్షులంతా అలాగే చేశారు. కనుక మధ్యాహ్న సమయంలో మనం మామూలుగా భోజనం చేస్తాం. 24 గంటల సమయంలో సామాన్యంగా మధ్యాహ్నం భోజనం చేస్తాం. ఈ దేవతలకి పగటి కాలంలో అష్టమి నుంచి, శుద్ధ అష్టమి నుంచి బహుళ అష్టమి వరకు మధ్యలో పూర్ణిమ పడుతుంది. పూర్ణిమ నాడు కనుక దేవతలకి పూజ చేయడమో, హోమం చేయడమో చేస్తే దేవతలకి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది.
పూర్ణిమ నాడు ఏ నెలలో అయినా అంతే. అందులో విశేషించి వైశాఖ మాసంలో వైశాఖ పూర్ణిమ నాడు దేవతలు కూర్చో హోమం చేయడం ప్రధానం. దేవతా హోమం చేస్తే ఆ నెల రోజులు చేసిన ఫలం వస్తుంది అనమాట. అంటే రోజుకు ఒకసారి పెడితే ఆ రోజంతా మనం ఆహారం పెట్టిన వాళ్ళం అవుతున్నాం కదా. అలాగే బహుళ పక్షంలో బహుళ అష్టమి నుంచి శుద్ధాష్టమి వరకు పితృదేవతలకి పగటి కాలం కనుక మధ్యలో అమావాస్య పడుతుంది. అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించి తర్పణము, శ్రాద్ధము, దానము చేయటం వలన పితృదేవతలకు ఆహారం అందించిన వాళ్ళు అవుతాం. కనుక ఆ రోజు అమావాస్య నాడు పితృదేవతలకు పెడితే రోజూ పెట్టినట్టే మనం పితృదేవతలకు. కనుక దేవతా కాలంలో ఇటువంటి వ్యత్యాసం ఒకటి ఉంది. కనుక ఈ వ్యత్యాసం వలన అమావాస్య పితృదేవతలకి, పూర్ణిమ దేవతలకి సరిగ్గా భోజన కాలం అన్నమాట. కనుక వాళ్ళ విశేషమైన ఆరాధన చేయాలి. కూర్మ జయంతి గురించి. కూర్మ జయంతి కూర్మావతారం కథ అందరికీ తెలిసినది. అమృతం ఉత్పాదించడం కొరకు క్షీరసాగరాన్ని మధించడం, ఆ కవం జారిపోతుంటే మందర పర్వతం బరువుకి జారిపోతుంటే కూర్మంగా మహావిష్ణువు దాన్ని తన వీపు మీద మోయటం, ఇదంతా కథా సన్నివేశంగా మనకు తెలుసు. దీంట్లో ఒక సంకేతార్థం ఈవిడి ఉంది. ఏమిటి ఈ సంకేతార్థం అంటే జపం చేయటం, ధ్యానం చేయటం అనేది ఒక సాధన, పాలు చిలకటం లాంటిది. దాంట్లో మందర పర్వతం మనస్సు అదే పెద్ద బరువు, బరువుకు మునిగిపోతూ ఉంటుంది. దాన్ని ఉద్ధరించేవాడు కావాలి. ఆ సముద్రంలో మునగకుండా దాని పైన మోసి వారి కాసిన ఫలాన్ని, ఉత్తమమైన ఫలాన్ని అందించే నాథుడు కావాలి. అందుకనే మహావిష్ణువు కూర్మ రూపంలో అక్కడ దాన్ని ధరించారు. అంటే గురువు అవసరం సాధనలో. గురువు శిష్యుని యొక్క మనస్సు చ్యుతి కాకుండా తన యొక్క అధీనంలోకి తీసుకుని వాని సక్రమైన మార్గంలో నడిపిస్తుంటారు. దీంట్లో అమృతోత్పాదనలో క్షీరసాగర మథనంలో దాగి ఉన్న అంతరార్థం ఇది. కనుక ఎవరైతే గురువుల దగ్గర సన్మార్గంలో గురువుల యొక్క నేతృత్వంలో సాధన చేస్తారో వాళ్ళు చెడు మార్గంలోకి జారిపోకుండా సరైన మార్గంలో ప్రవర్తించి వాళ్ళు ఉత్తమమైన అమృతం లాంటి ఫలాన్ని పొందుతారు. దానివల్ల వారు చేసే సాధన వలన ఏ ఉత్తమమైన ఫలం, అమృత రూపమైన ఫలం ఉందో అమృతటువంటి ఫలాన్ని పొందుతారు. గురువు యొక్క సంకేతం, రక్షణ దృష్టి లేనటువంటి వారు స్వంతంగా చేసేవారు జారిపోయే ప్రమాదం ఉంది. కనుక గురు కటాక్షం చాలా అవసరము అని చెప్పే సంకేతం ఈ కూర్మ పురాణంలో ఈవిడ ఉంది. ఇందులో మనము బుద్ధ పూర్ణిమ గురించి కూడా చెప్పుకుంటాం. ఈ బుద్ధ పూర్ణిమ గురించి చెప్తారు. ఒకనొకప్పుడు మహావిష్ణువే ఈ బుద్ధుడుగా పుట్టాడని, ఈ ప్రస్తుతం మనం చెప్పుకునే గౌతమ బుద్ధుడు ఆ బుద్ధుడు కాదని ఇలా వాదనలు ఉన్నాయి. మహావిష్ణువు అవతరించిన బుద్ధావతారం వేరు. ఈ గౌతమ బుద్ధుడే అవతారంలో ఒకడుగా భావన చేస్తున్నారు. అది సరి అయిన కాదని కొంతమంది చెప్తుంటారు. బుద్ధుడు చెప్పింది ఏంటంటే హింసా మార్గంతో కూడినటువంటి అనుష్ఠానాన్ని వదలండి. అందరినీ కూడా ఆనందింపజేస్తూ ఉండే ఉపాసనా మార్గమే, యజ్ఞయాగాదాలు చేసినా ఏది చేసినా అటువంటి మార్గమే ఆదరణీయం తప్ప పరోక్షంగా యజ్ఞం పేరు చెప్పి హింస చేసి దాన్ని ప్రసాదంగా పుచ్చుకునే వారి లెక్కలోకి అదంతా కూడా స్వచ్ఛమైన ఫలాన్ని ఇవ్వజాలదు అని ఖండించడం కోసం బుద్ధావతారం ఉద్భవించినట్టుగా కనిపిస్తుంది. తర్వాత వస్తే తదే రోజు సంపద్ గౌరీ వ్రతం, బహుళ తదే రోజు వస్తుంది. ఈ సంపద్ గౌరీ వ్రతం చేయడం వల్ల ఏమొస్తుంది, అసలు ఎందుకు చేయాలి? సంపద ఏవచ, సంపద వలన సంపదలు వృద్ధి చెందుతాయి. గౌరీ అంటేనే గౌరవర్ణం, బంగారపు రంగు అని. గౌరీం సువర్ణవర్ణాభాం స్వర్ణపద్మ నివాసిని అని చెప్తారు సంపద్ గౌరీ వ్రతంలో అమ్మవారిని ధ్యానం చేస్తూ. దాంట్లో చెప్పే మాట, అమ్మవారు బంగారపు రంగులో ఉంటుంది. గౌరీం సువర్ణవర్ణాభాం స్వర్ణపద్మ నివాసిని, బంగారు పద్మంలోనే కూర్చుంటారు. పాశాంకుశ ధరాందేవీం గౌరీం శివవల్లభాం. సంపద అంటే కరెన్సీని మనం వాడుతున్నాం. సంపదలు బహుముఖంగా ఉన్నాయి. సంపద యొక్క పరమావధి ఏమిటి యోచన చేస్తే ఆనందమే అని కనిపిస్తుంది. సంపదలకి సార్థక్యం ఆనందం తప్ప ఇవేమీ కాదు. కనుక అటువంటి ఉత్తమమైనటువంటి శాస్త్ర ప్రతిపాదితమైన శాస్త్ర సమ్మతమైన ఏ సంపద ఉందో ఆ సంపదను అనుగ్రహించేది కుమార గణనాథాంబ, ఇద్దరు కుమారులతో కూడుకున్నటువంటి ఆ సంపద్ గౌరీదేవి. ఆమె మనకి సకుటుంబంగా ఆరాధించడం వలన అటు భర్తృ సౌభాగ్యం, ఇటు పిల్లల యొక్క రక్షణ. తర్వాత మనకి హనుమద్వ్రతం వస్తుంది, హనుమ జయంతి. వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం భౌమవాసరే
పూర్వాభాద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే అని హనుమంతుని యొక్క మంగళాశాసనాల్లో ఒక శ్లోకం కనిపిస్తుంది. ఆయన పూర్వభాద్ర నక్షత్ర సంజాతుడని, వైశాఖ మాసంలో బహుళపక్షంలో ఆయన అవతారం ఉద్భవించినట్టుగా మనకు కనిపిస్తుంది. హను అంటే దవడ అని అర్థం. హనుమంతుని యొక్క జననం అంటే ఆయన పుట్టిన వెంటనే ఆకలితో కూడి సూర్యమండలాన్ని ఓ పండుగ భ్రమించి ఆకాశంలోకి ఎగరటం వలన ఇంద్రుడు వజ్రాయుధంతో దెబ్బకొట్టి అప్పుడే రాహు సమీపిస్తూ ఉండటం, ఈ సూర్యుని ఎక్కడ కబళిస్తాడో అని చెప్పి ఆయన వజ్రాయుధాన్నే ప్రయోగించాడు. ఏకంగా ప్రయోగిస్తే దవడ సొట్టపోయింది. వజ్రాయుధం మామూలుగా తగిలితేనే ప్రాణం వదిలేస్తారు ఎవరు, అది అంత గొప్పదైన ఆయుధం. అది తగిలినా కూడా జీవించి ఉన్నాడు కనుక, అంటే ఆయనకు వజ్రాయుధం కూడా ఏమీ ఆయన ముందు పనిచేయదు. హనుమదు ఉపాసన వలన అంతే వజ్రంతో సమానమైనటువంటి ఎంత కష్టమైనా సరే, వజ్రఘాతం లాంటి ఎటువంటి కష్టమైనా సరే హనుమదు ఉపాసకుల ముందు ప్రవర్తించదు. ఎటువంటి కష్టాన్నైనా సరే, ఇహలోకంలో అవ్వచ్చు, పరలోకంలో అవ్వచ్చు, జీవనంలో అవ్వచ్చు, ఎటు చూసినా కూడా అసాధ్య సాధకములైన పనులన్నీ కూడా ఆయన స్మరణ వలన, ఆయనకు ఆరాధన వలన అన్నీ కూడా సమగ్రత్వాన్ని పొందుతాయి. హనుమదు ఉపాసనలో బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ ఇన్ని ఉత్తమమైన ఫలాలు ఒక హనుస్మరణలోనే ఉన్నాయంటే, ఆయన నిజంగా పట్టుకుని ఓ గురువుగా ఆశ్రయించి దేవుడిగా పరమావధిగా ఆరాధన చేస్తే ఎంత ఉత్తమమైన ఫలం కలుగుతుంది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమాన్ సీతమ్మ చెప్పినట్టుగా, మా ప్రాణాలను నిలబెట్టావు, నాకు ప్రాణదాతమైన సీతమ్మే స్వయంగా లంకలో చెప్పింది ఆంజనేయ స్వామితో. అంతకుముందే రావణాసుడు వచ్చి నేను ప్రాతరాశార్థం భవిష్యామి, నేను రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్లో తినేస్తాను, అల్పాహారంలో నేను సేవించేస్తాను అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటుందండి. తిరిగి రావణాసుడు వెళ్ళిపోయిన తర్వాత నా పరిచయం ముందు సందేహిస్తుంది, తర్వాత పరిచయం ఏర్పడిన తర్వాత రామకథ అంతా చెప్తారు. చెప్తే అనుమానిస్తుంది, మాయారూపంలో రావణాసుడే ఇలా వచ్చాడా అని భయపడిపోతున్నాను, కంపించిపోయి వణికిపోతుంటుంది భయంతో. దానికోసం అంగుళీకాయను కూడా ఇచ్చి ఇప్పుడు వస్తే అప్పుడు చెప్తుంది, ఆయన నా ప్రాణాలను నిలబెట్టిన ప్రాణదాతవు నువ్వు, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ అని చెప్పి ఆమె రామాయణానికి మూల ఆయువు పట్టే హనుమద్ దర్శనం, సీతమ్మగా హనుమద్ దర్శనం కనుక అందుకనే రామాయణ మహామాల రత్నం, మాలారత్నంగా దాన్ని ఆంజనేయ స్వామిని అభివర్ణించారు. ఎందుకంటే ఆయన ఎక్కడైతే క్లిష్ట పరిస్థితి వచ్చిందో అక్కడ ఆంజనేయ స్వామి దాన్ని ఉద్ధరించారు కనుక అది సన్నివేశం చాలా. ఇప్పుడు వైశాఖ మాసం దశమి, హనుమత్ దశమి అన్నారు, కానీ మరి చైత్రమాసం దశమి కూడా చేస్తారు కదా, ఇది ఎందుకు చేస్తారు? కొన్ని ప్రాంతాల్లో ఇలా చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇది ఏది అసలైన హనుమ జయంతిని మనం చర్చించి ఇదా అని వాదనలు పెట్టుకోవటం కన్నా 2 రోజుల్లోనూ భగవంతుని ఆరాధించడంలో కూడా ఉంది. ఎందుకంటే 28 యుగాలు గడిచిపోయింది. ఇప్పుడు 28వ కలియుగంలో ఉన్నాం. ఇప్పటికి ఎన్ని రామావతారాలు అయినాయి? కొన్ని యుగాల్లో రామావతారం లేదు, కొన్ని యుగాలు త్రేతాయుగాల్లో రామావతారం. ఇప్పుడు ఎన్ని రామావతారాలు అయినాయి? 8 హనుమద్ అవతారాలు అయినాయి. ఈ లెక్క కట్టి యోచన చేసి చెప్పగలిగిన వాళ్ళు ఇప్పుడు మన ప్రస్తుతం వ్యవహారంలో కనిపించటం లేదు, కనుసూపులో కనిపించడం. ఉండి ఉండవచ్చు, లేరని చెప్పలేను, కానీ ఉండి ఉండకపోవచ్చు. కనుక అటువంటి వారు ఏమైనా చెప్పవలసిన మంత్రసిద్ధులు లేకపోతే అంత పరిశ్రమ చేసిన వారు చెప్పగలిగినటువంటి సన్నివేశం. తర్వాత గురువుగారు ఇక్కడ ఈ వైశాఖ మాసంలో శివునికి ధారాపాత్ర పెట్టి, ధారాపాత్ర వర్షం లాగా అది వస్తూ ఉంటే శివునికి చల్లగా ఉంటుంది, దానివల్ల మన పితృదేవతలు సంతోషం చెందుతారు అని అంటారు కదా, దాని గురించి వివరిస్తారు. ఈ గళంతిక వేసవి కాలం తాపానికి ప్రతీక. అందులో వైశాఖ మాసం బాగా ఎక్కువగా ఉండే సమయం, వైశాఖం జ్యేష్టం బాగా ఉంటుంది కనుక చైత్ర పూర్ణిమ దగ్గర నుంచి అవిచ్ఛిన్నంగా 3 నెలలు ఈ గళంతిక పాత్ర ఈశ్వరుని పైన అమృత పాత్ర ఆపాతాళ నభస్థలాంద భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై. రుద్రాభిషేకం చేసేప్పుడు ఈ శ్లోకం చెప్తారు ధ్యాన శ్లోకంగా. అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక పెద్ద స్ఫటికలింగంగా భావన చేస్తే అందుట్లో పైన చంద్రుని యొక్క కిరణాలు ఈ శివలింగం మీద వర్షిస్తున్నాయి. దానికి సంకేతంగా ఉదకపాతపడి ఆ చంద్రుని నుంచి స్రవించే అమృత కిరణాల వల్ల ఈ బ్రహ్మాండ రూపంలో ఉన్న పరమశివుడు శాంతిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు మొత్తం అంతా కూడా వేడే ఎక్కువ. చేతిలో అగ్ని ఉంది, ఆయన కంటిలో అగ్ని ఉంది,
హాలాహలం మింగడం వలన కంఠం అంతా కూడా మలమల వేగుతూ ఉంది. ఈ ఆయనకి శాంతి ఎక్కడిది? అందుకే అక్కడికి సర్పాలను పెట్టుకున్నారు, చంద్రుడిని పైన పెట్టుకున్నారు. ఈ గళంతిగా భక్తుల చేత ఏపడే ఒక ఆమోదమైనటువంటి ఒక సన్నివేశం అన్నమాట, ఉపచారం. కనుక మనం జీవం అని పేరు. వంశం అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల అనుగ్రహం కాదు. పితృదేవతలు ఎలా తృప్తి పొందుతారు అంటే జీవనం సమర్పణ, అంటే నీళ్లను సమర్పించడం వల్ల పితృదేవతలు తృప్తి పొందుతారు. అది ఎవరికి సమర్పించాలి? యోగ్యుడైన వాడికి సమర్పణ చేస్తే పితృదేవతలు తృప్తి పొందుతారు. యోగ్యుడు ఎవరు? ఈశ్వరుని కన్నా యోగ్యుడు ఎవరు దొరుకుతారు? అంత ఉత్తమమైన వాడికి ఆయన దగ్గర మనం ఆయనకి లేక ఇవ్వట్లేదు. మన దగ్గర ఉన్నది ఆయన ఇచ్చిందే మన దగ్గర. నాయన ఇది నీదే అని చెప్పి ఆయన చూపించి మనం వాడుకుంటున్నాం. కనుక నీరు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే అష్టమూర్తి శరీరాల్లో నీళ్లు కూడా ఆయనకు రూపమే. పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమాని లింగం కలిపితే మొత్తం 8 శరీరాలు ఈశ్వరుడికి ఉన్నట్టుగా చెప్తుంటే అందులో నీళ్లు కూడా ఆయనకు రూపం. భవాయ జలమూర్తయే నమః అని చెప్తారు. జలరూపం అంటే పుట్టుకకి ఆధారభూతమైన నీళ్ల రూపంలోనూ ఈశ్వరుడికి నమస్కారము. కనుక ఉత్తమమైన సంతానం కావాలంటే పితృదేవతలకు అనుగ్రహం కావాలి. సంతానం దేనికంటే పితృదేవతలు తరించడం కోసం, పరస్పరం అవినాభావ సంబంధం. కనుక పితృదేవతల అనుగ్రహం ఉండే కానీ ఉత్తమమైన సంతానం ఉంటే కానీ వంశం అభివృద్ధి చెందే కదా అని మళ్ళీ వీళ్ళు పితృదేవతలు అయినప్పుడు వీళ్ళకి గతి ఉండదు. ఇలా పరస్పరం కూడా ఇది ఒక గొలుసు మాదిరి అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉండేది. తర్వాత చలివేంద్రాలు, తర్వాత కుండతో నీళ్ళు ఇవ్వటం, తర్వాత గొడుగులు ఇవ్వటం, చెప్పులు ఇవ్వటం, ఇవన్నీ కూడా దానాలు వైశాఖ మాసంలోనే చేయాలి. అలా చెప్పబడ్డాయి, వైశాఖ మాసంలోనే చెప్పారు. అది ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇవెందుకు చేస్తారు? వైశాఖ మాసంలో దానం చేయవలసినవి చాలా వస్తువులు చెప్పారు, అయితే చేయలేనివి చెప్పలేదు. విశేషం ఏంటంటే మహర్షులు ఎంత దయాళులు ఉండే పరమాత్మ మనం చేయగలిగినట్టు అన్ని స్వల్పమైనవి మనం చేయగలిగినవి. అందరూ మనమే అంటే అందరూ అతి సామాన్యులు కూడా, ఏమీ లేనటువంటి వారు కూడా చేయగలిగిన ధర్మాలని ఏ కొంచెం చేసినా కూడా ఆ పుణ్యం చేత ఉద్ధరింపబడి ఉత్తమమైన ఫలాన్ని పొందేటట్టుగా అనుగ్రహించారు. అంత దయామయులు వాళ్ళు. వైశాఖ మాసంలో ఏ కొంచెం పుణ్యం చేసినా, మనం ఇందాక 4 రోజులు చేయాలి వ్రతం, 4 రోజులు చెబితే 3 రోజులు, 3 రోజులు చెబితే కనీసం ఒక్క రోజైనా సరే, పూర్ణిమ ఒక్క రోజైనా సరే చేస్తే ఈ 4 రోజులు చేసిన పుణ్యం వస్తుందని అనుకున్నాం. అలాగే అన్ని చాలా వస్తువులు చెప్పారు దానం చేయవలసినవి. అవన్నీ దానం చేయలేకపోతే కనీసం పాఠశాలకి దాహార్తులైన వారు మంచినీళ్ళు, వాళ్ళ గొంతు తడుపు, మహావిష్ణువు సంతోషిస్తాడు. కాళ్ళు కాలుతున్నాయి చెప్పులు, ఎండక తట్టుకోలేపుతున్నారు గొడుగు. వైశాఖ పురాణంలోనే ఒక కథ కనిపిస్తుంది మనకి. ఓ మహర్షి అరణ్యంలో నడిచిపోతూ ఉంటాడు, పాము కొళేసుకుని పెడుతుండే. ఎండకి తాళలేక ఎక్కడైనా చెట్టు నీడ కనిపిస్తే, భయంకరమైన అరణ్యంలో నడుస్తున్నాడు ఆయన, చెట్టు నీడ కనిపిస్తే కాస్త తల దాచుకుందాం అనుకునే లోపు ఒక కిరాతుడు వచ్చి ఆయన దగ్గర బెదిరించి చెవులకు ఉన్న కుండలాలు పెరుకుంటాడు. మళ్ళీ 2 అడుగులు వేయగానే ఆయన దగ్గర పాదుకులు లాగేసుకుంటాడు, చెక్క పాదుకులు. కాళ్ళు నడవలేక బొబ్బలెక్కిపోయి ఆ ఎండలో ఎక్కడైనా గడ్డి పరకలు ఉంటే బాగుంది, కాస్త నుంచుందాం, ఒక సెకను ఉపశమనం పొందుదామని నుంచుందామంటే అలా 2 అడుగులు అతి కష్టం మీద నడుస్తూ ఉంటాడు ఆ మహర్షి. నడుస్తుంటే ఈ దొంగకే మనస్సు కరిగింది. మళ్ళీ అయ్యో ఆయన బాధపడుతున్నాడు, చెప్పులు కూడా నేను పాదులు కూడా నేను తీసేసుకున్నాను, చెప్పులు ఇస్తాడు. తన కాజేసినవే మళ్ళీ ఇచ్చాడు, చెప్పుల స్కోపం ఇచ్చేప్పుడు బుద్ధి మారింది. అంటే చిత్తశుద్ధి కలుగుతుంది కదా పుణ్యం. మహాత్ముల యొక్క దర్శనమే పాపనాశనము. విప్రోహ దర్శనాత్ సజ్జః క్షీయంతే పాపరాశయ. మహాత్ములను చూడటం వలన పాపరాశి కరిగిపోతుంది. వాడు స్వతహాగా పాపం చేయడం వల్ల దొంగ అయ్యాడు, దొంగతనం చేశాడు. ఆయన చూచి ఆయన బాధపడుతున్నా అంటే అప్పుడే మనస్సు మారిపోయి చాలా స్వల్పకాలంలో తాను కాజేసినటువంటి అపహరించిన పాదుకలు మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు. అది ఎంత పుణ్యం అయిందంటే తాను సొంతంగా చెప్పులు కొనిచ్చినంత పుణ్యం ఖాతాలో వేశాడు మహావిష్ణువు. అదే అంటే అవసరం కదా, అప్పుడు ఆయన బాధపడుతున్నాడు, అవసరం కాబట్టి మా ఊళ్ళో అప్పుడు ఇస్తే అంత ఉండదు. అలాగే ఎండకు తాళలేకపోతుంటే అరణ్యంలో దొరికే మోదుగాకులు విస్తర్లాగా కొట్టి గొడుగులాగా ఇచ్చారు. అంటే గొడుగు ఇచ్చినటువంటి పుణ్యాన్ని వారి ఖాతాలో వేశారు. ఈ 2 పుణ్యాల చేత వాడి జన్మ మారిపోయింది, ఆ కిరాతుడి జన్మే మారిపోయింది. మంచి ఆలోచన వచ్చింది. ఈ 2 ఎప్పుడైతే ఇచ్చాడో వాడికి వెంటనే ఆ కుండలాలు కూడా ఇచ్చేశాడు. నా బుద్ధి ఏంటి ఇలా మారిపోతుంది, అయ్యా నాకు మంచినీళ్ళు కావాలా నాయన, ఇక్కడ మంచి సరోవరం ఉందండి, 2 అడుగులు వేసి దగ్గర ఉన్న సరోవరం చూపించాడు. కిరాతుడు కనుక వాడికి అరణ్యంలో అన్ని సుపరిచితం, మంచి
తీర్థం చూపించాడు. తీర్థం చూపించాడు, ఇక్కడ వెలగ చెట్లు కూడా ఉన్నాయని, వెలగ పళ్ళు ఉన్నాయని చెప్పాడు. ఆ సరోవరంలో చక్కగా ఎండలో స్నానం చేశారు, చల్లని తీర్థంలో సంధ్యావందనం చేస్తున్నాడు, విష్ణు పూజ చేశారు. ఆయనకి కూడా కిరాతుడు కూడా తీర్థం ప్రసాదం ఇచ్చాడు, నైవేద్యపేట పళ్ళు ఆయన కూడా ఇచ్చాడు ప్రసాదం. అవి తిన్నప్పుడు బుద్ధి శాంతం అయిపోయి నేను ఈ పని చేయడానికి కారణం ఏంటి? అసలు శాంతం గజ దొంగగా ఉన్నవాడు ఇంత బుద్ధి పరివర్తన ఎలా జరిగిందంటే ఆ కాలం సమయం గొప్పది. స్వల్పమప్యస్య పుణ్యస్య త్రాయతే మహతో భజాత. స్వల్పమైన పుణ్యం చేసినా కూడా అది అనంతకాలంలో ఆ సమయానికి ఉండే విలువ వలన, ఆ దేశానికి ఉండే మహిమ వలన అది అనంతమైన ఫలాన్ని ఇస్తుంది. మనం ఊహించాలి, మన ఊహకు అందనంత పుణ్యాన్ని ఇస్తుంది అన్నమాట. కనుక ఏ కొంచెం పుణ్యం చేసినా, సామాన్యంగా వేసవి కాలంలో ఏం కావాలి? శీతలత్వం కావాలని కోరుకుంటారు. ఓ నీడను ఏర్పాటు చేయండి, బాటసార్లు ఎండలో పోతూ ఉంటారు. కనుక ఎక్కడైనా పూర్వం అందుకునే అరుగులు కట్టేవారు ఇంటి ముందు. అంటే ఇంటి సూరు పట్టున తడవక ఎండలో విశ్రాంతి తీసుకుని కాసేపు కూర్చుని పోతారు. అలాగే ఎవరైనా వస్తే కాస్త మంచినీళ్ళు ఇవ్వండి, లేదా మజ్జిగ ఇవ్వండి. ఇంకా స్తోమతుంటే కాస్త పెరుగన్నం పెట్టండి, చెప్పులు ఇవ్వండి, గొడుగు ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి, మంచి గంధం ఇవ్వండి, మల్లెపూలు ఇవ్వండి, సుగంధ ద్రవ్యాలు ఇవ్వండి, పానకం ఇవ్వండి. ఇవన్నీ వైశాఖ మాసంలో చేయవలసిన ఉత్తమమైన దానాలే. చూడటానికి చాలా చిన్న చిన్న వస్తువులుగా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ అనంతమైన పుణ్యాన్ని కలగజేస్తాయి. ఈ దానాల వలన వారు తరించడం కాదు, వారి వంశంలో ఉన్న పితృదేవతలు కూడా తరిస్తారు అని కనిపిస్తారు. ఎందుకంటే ఆ సమయానికి ఉన్న ఫలం అటువంటిది. ఆ సమయంలో చేసిన పుణ్యం ఏ కొంచెం చేసినా కూడా ఉత్తమమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కనుక అంత అతిశయమైన ఫలాన్ని ఇచ్చేటువంటి మహిమ ఈ వైశాఖ మాసంలో ఎందుకంటే దానికి మాధవ మాసం అని కనుక మా లక్ష్మీదేవి భర్తే సాక్షాత్ మహావిష్ణువే దానికి అధిష్టాన దేవత అవడం వలన, ఆయన కరుణాసముద్రుడు అవడం వల్ల మాధవ మాసం మాధవున్నే చేయాలన్నారు, కానీ అన్ని దేవతలను చేసుకుంటూనే వచ్చారు. మనం ఒకటి గుర్తించాలి, దేవతల రూపాలు వేరుగా కనిపించవచ్చు. ఉపనిషత్తు చెప్తుంది, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఏ దేవుడికి పూజ చేసి దండం పెట్టు, అది విష్ణువుకి చెందుతుంది. వినాయక చవితి వచ్చింది, వినాయకుడికి పూజ చేశాం. దసరా వచ్చింది, అమ్మవారికి పూజ చేశాం. కార్తీక మాసం వచ్చింది, శివుడికి అభిషేకం చేశాం. ధనుర్మాసం వచ్చింది, విష్ణువుకి పూజ చేశాం. ఇన్ని పూజలు చేశామని మనం అనుకుంటున్నాం, కానీ దేవతల లెక్కలో ఇన్నిసార్లు పూజ చేశారు ఒకే దేవతని. వైశాఖ మాసంలో వైశాఖ పురాణంలో మనకు కనిపించింది ఏమిటంటే, తిన్నెల అరణ్య మార్గంలో తిన్నెల ఏర్పాటు చేయటం, కూర్చోవడానికి చెట్ల నీడన అరుగులు తయారు చేయటం. వాళ్ళు మహర్షులు అలా ఏర్పాటు చేసినట్టుగా చక్రవర్తులు వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు మనకు వైశాఖ పురాణం కనిపిస్తుంది. వాళ్ళు సేద తీరినట్టు. ఇలా ఎందుకు చేస్తున్నారు మహర్షులు అంతా అంటే కూడా మా గురువుగారు చేయమన్నారని చెప్తారు పిల్లలు. అవి వచ్చిన వాళ్ళందరికీ కుండలో ఉన్న చల్లని నీరు అలసిపోయి వచ్చి వేటాడి అలసిపోయినటువంటి రాజు పెరుగు కూడా ఇవ్వటం, మజ్జిగ చేసి ఇవ్వటం, అలాగే ఆకులతో విసరటం. అరణ్యంలో వాళ్ళ దగ్గర విసనకర్రలు అవి ఉండేవి కావు, మామిడి పళ్ళు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇలా సపర్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. కనుక విశేషమైన దానాలు క్షయతృతీయ నాడు బంగారమే దానం చేయాలంటే బంగారం కింద ఉన్నవన్నీ కూడా దానం చేయొచ్చు. కనుక విలువైన వస్తువులతో పాటు మనం విలువ తక్కువ అనుకున్నవి, విలువ లేనివి కాదు, విలువ తక్కువ అనుకున్న వస్తువులన్నీ కూడా దానం చేసి ఉత్తమమైన ఫలాన్ని మనం పొందవచ్చు. సో గురువుగారు, ఈ స్నానం, ఈ వైశాఖ మాసంలో స్నానం చాలా విశిష్టమైందంట. స్వామి పుష్కరిణిలో ఎప్పుడూ విశిష్టమైంది స్నానము, వైశాఖ మాసంలో చేస్తే దాన్ని రెట్టు. పుష్కరిణి అనేది, స్వామి పుష్కరిణి అనేది మనకు తిరుమల కొండ మీద ఉండడం ఒక విషయం. వైశాఖ మాసంలో పుష్కరిణి అనే పదానికి వేరే అర్థం ఉంది. 3 తిథుల యొక్క సమ్మేళనానికి పుష్కరిణి అని పేరు. వైశాఖ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణమ, ఈ 3 తిథుల యొక్క సమ్మేళనానికి పుష్కరిణి అని. పుష్కలం, పుష్కరం. పుష్కలం అంటే సమృద్ధి. రకారానికి లకారానికి భేదం లేదు కొన్ని చోట్ల. ఆ కారణం చేత పుష్కరం. పుష్కరం అంటే మామూలుగా 12 సంఖ్య వాడుతూ ఉంటారు. పుష్కరుడు 12 సంవత్సరాలు నదికి మారుతూ ఉంటారు. అంటే 12 నదుల్లో చేసే కార్యక్రమానికి పుష్కరం అని పేరు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది పుష్కరం అని పేరు. 12 మూర్తులను పెట్టి పూజ చేస్తే పుష్కర మూర్తులు అని. అలాగే స్వామి పుష్కరణి సరే 5 నిత్య పుష్కరణి. వైశాఖ మాసంలో పుష్కరణికి ఏంటంటే నెల రోజులు ఈ నియమంగా సూర్యోదయాత్పూర్వం స్నానం చేయాలి. స్నానం అంటే సూర్యోదయాత్పూర్వం చేసిందే లెక్క, సూర్యోదయం తర్వాత చేసిన దానికి లెక్క కాదు. కనుక సూర్యోదయాత్పూర్వం విధి విధానంగా స్నానం చేసిన దానికి లెక్క. కనుక అలా ఈ 3 నెల రోజులు చేయలేనటువంటి వారు శరీర అస్వస్థత వలనో, రోగగ్రస్తులయ్యో, వృద్ధులయ్యో, బాలులో
చెయ్యలేకపోతే కనీసం ప్రయత్నపూర్వకంగా చింతతో ఈ 3 రోజులు చేసినా ఈ నెల రోజులు చేసినటువంటి ఫలం కలుగు. కనుక దీనికి పుష్కరం అని పేరు. ఈ 3 రోజులు చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కనీసం పూర్ణిమ నాడు అది కూడా చేయలేని వాడు ఉంటారు. అయ్యో నేను చేయలేకపోయినా ఆర్తితో మనసులో బాధపడితే దేవుడా నాకు ఇటువంటి గతి కలిగింది, శరీరం కదలట్లేదు, సహకరించట్లేదు, నీళ్లు పడితే కరిచినట్టుగా ఉంటుంది. వైశాఖ పురాణాలను ఒక చోట ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది, పక్కనే సెలయేరు పారుతూ ఉంటుంది, నీళ్లు తాగితే చేదు పుట్ట తాగలేడు, పక్కవాడికి అమృతోపమానంగా ఉంటాయి. అంటే వాడు బ్రహ్మరాక్షసు అనమాట, గోదావరి జల. అంటే వాడు చేసిన పాపపుణ్యాల వలన అటువంటి స్థితి కలిగింది వాడికి. కనుక పాపం ఉండటం వలన అందరికీ హితమైన అమృతోపమానమైన జలం కానీ ఫలం కానీ కనిపించినా వాడు గ్రహించలేడు, తినలేడు, వాడు తాగలేడు. ఎందుకంటే పాపం అంత బలీయంగా ఉంది. కాల ప్రభావం వలన ఏదంటే ఏ కొంచెమైన పుణ్యం అక్కడ అడ్డుపడితే ఆ పాపం తొలగిపోగానే అమృతోపమానంగా వాడిని రక్షిస్తుంది. ఓ బ్రహ్మపిశాచి చెట్టు మీద పట్టుకుని ఆకలితో తన శరీరాన్ని, తన యొక్క శవాన్ని పీక్కు తింటూ ఉంటాడు. కుమారుడే తీర్థయాత్ర చేస్తూ వస్తే వాడిని కూడా తినేద్దాం అనుకుంటే గుర్తించలేరు, పిశాచి శరీరాలు గుర్తించలేరు, తినేద్దాం అనుకుంటాడు. అట్టి స్థితిలో ఏమిటంటే గోదావరి స్నానానికి వస్తున్నాడు. అసలు గోదావరి పరమ పవిత్రమైంది, 2వ గంగ కదా అది. గోదావరికి చాలా విశిష్టత ఉంది. ఎంత విశిష్టత చెప్పారంటే రేవాతీరే తపఃకుర్యాత్ మరణం జాహ్నవీతటే దానందర్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాన్ త్రితయం మతం అని చెప్పారు. ప్రాణపరిత్యాగం చేస్తే గంగానది ఒడ్డున చేస్తే మోక్షం కలుగుతుంది, అంటే కాశీ. అలాగే దానం చేస్తే కురుక్షేత్రంలో చేస్తే 1,000 గుణితమైన ఫలాన్ని ఇస్తుంది. ఒక ముత్యాల సరం ఇస్తే 1,000 ముత్యాల సరాలు దానం చేసిన ఫలం కలుగుతుంది. 1,000 రెట్లు ఫలం అధికం కురుక్షేత్రం. అలాగే తపస్సు చేస్తే నర్మదా నదీ తీరంలో తపస్సు చేయాలి, 1,000 గుణితమైన ఫలాన్ని ఇస్తుంది. కనుక గౌతమ్యాన్ త్రితయం మతం, గోదావరి ప్రాంతంలో కనుక చేస్తే ఈ 3 ఫలాలు అక్కడ సిద్ధిస్తాయి. అంత గొప్ప నది. ఆ కుమారుడు ఈ వైశాఖ మాసంలో వైశాఖ స్నానం కోసం గోదావరికి వస్తుంటే ఈ బ్రహ్మరాక్షసి రూపంలో ఉన్నవాడు పట్టుకుంటాడు. మొత్తానికి వీడిని చూడటం వలన, ఈ స్నాన ఆచరణ కోసం వచ్చిన వాడిని చూడటం వలన కొంత పాపక్షయం మాట్లాడతాడు. దాహం వేస్తుంది అంటాడు, తాగితే నీళ్ళన్నీ కూడా చేదు పుష్టం, తాగలేడు, దాహం ఆగదు, ఆకలి ఎంత తిన్నా ఆకలి తీరదు, శవం తప్ప ఇంకేం తింటా అనుకున్నది అక్కడ. అలా అటువంటి భయంకర ఎందుకు తింటాం ఇవన్నీ అడిగి చిట్ట చివరి ఎవరు నువ్వు ఏం చేశాడు, కొంత ఈ సంభాషణ వలన వైశాఖ వ్రత మాహాత్మ్యాచరణ చేస్తున్నటువంటి వీనిని చూడటం వలన వానికి కొంత పాపక్షయమై ఈ సంభాషణ ద్వారా కొంత పాపం పోవటం వలన, అందులో పరమ పవిత్రమైన గోదావరి తీరవడం వలన, అది వైశాఖ మాసం అవడం వలన వారికి సంభాషణ పెరుగుతుంది. ఆ సంభాషణలో తండ్రి కొడుకుగా గుర్తించారు. ఏం చేస్తే పోతావు, వైశాఖ మాసంలో ఒక రోజు చేసిన పుణ్యాన్ని దానం చేస్తే బ్రహ్మరాక్షసత్వం తొలగిపోయింది, రాక్షసత్వమే పోయింది. ఎంతో పాపం చేస్తే కానీ రాక్షసుడుగా పుట్టాడు, అందులో బ్రహ్మరాక్షసుడుగా పుట్టాడు. ఏమిటి నువ్వు అంటే పూర్వం జన్మలో మహాపండితుడు, అన్నీ తెలుసున్నాడు, కానీ ఎవరికీ ఉపకారం చేయలేదు, బ్రహ్మరాక్షసి పుట్టాడు. శాపం వలన, గర్వం వలన, విద్యా గర్వం వలన బ్రహ్మరాక్షసి పుట్టాడు. అటువంటి వాడు తన పాపం నుంచి నివృత్తి ముక్తిని పొందినట్టుగా కనిపిస్తుంది. ఇలా ఎన్నో ఐతిహ్యాలు వైశాఖ మహాత్మ్యంలో మనకు కనిపిస్తాయి. గురువుగారు చాలా బాగా విపులీకరించి వైశాఖ మాస విశిష్టత గురించి, దాన ధర్మాల గురించి చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. చూశారు కదా, వైశాఖ మాసం ఇలా ఒక్కొక్క మాసం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుంటూ పోతే దేవుని యొక్క విశిష్టత గురించి మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనం దానం చేస్తూ ధర్మం చేస్తూ దేవునికి దగ్గర అవ్వటమే ఈ గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.